ఆపండి ప్లీజ్ అండి. కారు ఎప్పుడు ఆపారు? చాలాసేపు అయిందండి. ఎందుకు ఆపారు? మీరు నా మీద నిందలేశారు. ఎంత అర్జెంటో తెలిసి కూడా కారు ఆపారేంటి? ముందు పోనివ్వండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా స్పీడ్ గా తీసుకెళ్ళండి. వెంటనే నేను మా నాన్న చూడాలి. వెళ్ళండి. ఓకే అండి. అటు తిప్పి ఇటు తిప్పి తప్పు మొత్తం నా మీదకే తోసారు. ఏదో నేనున్న ఫ్రస్ట్రేషన్ లో అన్నాను. మా నాన్న ఎంత బాధపడ్డారో. మీరు ఏడవకండి. మీ నాన్నగారికి ఏం కాదు. రేపట్లోగా కళ్ళు తెరిచి మాట్లాడతారు చూడండి. మీకెలా తెలుసు? ఏదన్నా అయ్యుంటే ఈ పాటికి మనకి ఫోన్ చేసి ఉండేవారు కదా మీ వదిన. చిచి, ఏమి జరగదు. అలాంటి ఫోన్ ఏమీ రాదు. అలాంటిదేం రాదులేండి. కంగారు పడకండి, ఇది అక్కడి నుంచి కాదు. హలో, యావయ్య పోలీస్ స్టేషన్ పెళ్లి కొడక, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అమ్మాయి ఎలా ఉంది? బాగున్నారు సార్. జాగ్రత్త, కంటతడి పెట్టకుండా చూసుకో. అలాగే సార్. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందయ్యా. నేనేం చేశాను సార్? నువ్వు ఒక్కడమే కాదు, ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలి. ఎందుకు సార్? పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు కదా, చట్ట ప్రకారం మీరిద్దరూ భార్యాభర్తలని రిజిస్టర్ ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ వచ్చింది. మీరిద్దరూ వచ్చి సంతకం చేసి దాన్ని తీసుకెళ్ళాలి. నేను మాత్రమే వస్తే సరిపోదా సార్? అప్పుడు సగం చింపిస్తా, సరిపోద్దా? వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. కాబట్టి ఇద్దరు కలిసి రండి. వస్తాను సార్, ఉంటా. ఓకే. నా దగ్గర వేషాలా? చేత్తా వీడి పని. ఎవరు? అది ఎవరైతే నాకెందుకులే. కొంచెం స్పీడ్ గా పోనివ్వండి ప్లీజ్. కొత్త పెళ్ళి అనుకుంటోంది. ఇప్పుడు లీగల్ గా సర్టిఫికెట్ కూడా వచ్చిందంటే ఏం చేస్తుందో. అసలే బాధలో ఉంది. ఈ విషయం చెప్పి ఇంకా బాధ పెట్టడం ఎందుకు? అయ్యో, ఇలాగే నవ్వేవాటగా నిన్న రాత్రి. ఏం చూసుకుని? కొడుకు పెళ్లి చూసుకున్నా? ఏది కోడలు? గోడలు కట్టి దాచిపెట్టావా? అబ్బబ్బబ్బబ్బా, మీ ఇంట్లో కూడా ఒక పెళ్ళయిందని, మీ ఇంటికి కూడా ఓ ఆడపిల్లొచ్చిందని నేల మీద నిలబడ్డావా? తాండవం చేసావు కదా. అబ్బా కొడుకులు అసలు ఆగారా? బాజాలు, భజంత్రీలు, పాటలు, డాన్సులు. తెల్లారులేస్తే మీ మహాన బూడిద కొట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. ఏగ్దిన్కా సుల్తాన్ లాగా. ఒక్కరోజు కోడల్ని తెస్తే నీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నీ 2 పెళ్లిళ్ళు పెటాకులైనట్టే ఏ పెళ్లి పెటాకులైపోయింది. అంతే మరి. నా శాపం మామూలు శాపమా? జరిగి తీరాల్సిందే. ఇది చాలు, ఊరంతా తెలిసిపోయింది. నీ ఇంటి గురించి తెలిసిపోయింది. మా వాటా మాకు పంచకుండా అంతా నువ్వే ఉంచుకున్నందుకు మా ఉసురు తగిలి నీ ఇల్లు ఎప్పటికీ ఏ శుభకార్యానికి నోచుకోకుండా పోతుంది. పెచ్చుడి గచ్చులూడి ఊడ్చే దిక్కులేక, ముగ్గు పెట్టే ఆడదలేక నీ ఇల్లు పెద్ద దయ్యాల కొంపలా తయారవుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 3 భాగాలు చేసి మా భాగం మాకు పంచాయి. మాట. మీ ఆయన దుబాయ్లో ఒంటెల్ని మేపుతున్నాడనుకున్నావేమో. ఒంటరిగా ఉన్న ఓ ఆడదాన్ని చేరదీశాడంట, తెలుసా? మంది కాపురాల గురించి మాట్లాడే ముందు నీ కాపురాన్ని కాపాడుకోవే. లేదంటే వాడక్కడ 2వ దాంతో కాపురం ఎలగబెడతాడు. నీ నోట్లో తుమ్ము కొడతాడు. పోవే. వాడికి అంత ధైర్యం కూడానా? చెప్తాడు సంగతి. నువ్వు ఒక్కరోజే ఆనందపడతావు, కానీ చచ్చేదాకా నీ మొగుడు మీద అనుమానం పోకుండా చేశాను. ఎలా ఉందే నా శాపం? గింజుకొని చావు. వినకూడని మాటలు వినబడతాయి. మీరెవరి మాటలు పట్టించుకోకండి.
భయపడుతున్నారా? మీ నాన్నగారికి ఏం కాదు. ఆగో అది ఆగో ఎందుకొచ్చావు? నాన్నకేమైంది? ఎక్కడున్నారు? చావు బ్రతుకు మధ్య హాస్పిటల్లో పడున్నాడు. నీకెందుకు? నీకు నానెందుకు? ఆయనకేమైతే ఎందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న నేను చూడాలి. ఇంకా ఏం చూడాలని వచ్చావు? నువ్వు ఆయన ప్రాణం తీయడానికే పుట్టావు, ఆయన పరువు తీయడానికే పుట్టావు. చేసిందంతా చేసి ఏ మొహం పెట్టుకొని వచ్చావు? వెళ్ళు. అసలు ఏమైంది నాన్నకి? ఏం చెప్పను? నువ్వు చేసిన అవమానం తట్టుకోలేక, ఇంతమంది బంధువుల ముందు తలెత్తుకోలేక, సొసైటీలో కమ్యూనిటీలో ఆయనకున్న గౌరవాన్ని తిరిగి తెచ్చుకోలేక, నీ మోసం భరించలేక ప్రాణాలు తీసుకోబోయారు. ఇలా జరుగుతుందనుకోలేదు. నాన్న ఇలా చేసుకుంటారనుకోలేదు. నేను అనుకున్నది వేరు, జరిగింది వేరు. అసలు చాలా ఆపు. ఇప్పుడు నువ్వు ఏడ్చినా ఎవరు కరగరు, కాళ్ళ మీద పడ్డ ఎవరు క్షమించరు. ఈ ఇంటి గేటు ముందు ఉండడానికి కూడా అర్హత లేదు. మా నాన్నని నాన్న అని పిలిచే హక్కు లేదు. గెట్ అవుట్. ఏం మాట్లాడుతున్నావు? నేనేది కావాలని చేయలేదు. అంతా నా చేతుల నుంచి జారిపోయాకే పారిపోవాలనుకున్నాను. రౌడీల్ని గుండాల్ని వెనకేసుకొచ్చి మీరే పెద్ద చేశారు. నా జీవితమే నా చేతుల్లో లేకుండా చేశారు. ఇంకా నాది తప్పంటావా? మరి నువ్వు చేసిన పనేంటమ్మా? నీ వల్ల మీ నాన్న పేరు పోయింది, పరువు పోయింది. ప్రాణం పోతే వీళ్ళకెవరు దిక్కు? నీ సుఖం నువ్వు చూసుకున్నావు కదా, వెళ్ళు. లక్షణమైన సంబంధం చూస్తే కాదని ఒక డ్రైవర్తో లేచిపోయావు. ఆది కాబట్టి మాటలతో చెప్తున్నాడు. ఇంకొకరైతే నిలువున చంపేసేవాళ్ళు. ఇంకా ఏం చూడాలనొచ్చావు? వెళ్ళు. అయ్యో, మీ అందరికీ ఎలా చెప్పను? మీ నాన్నగారిని ఒక్కసారి చూసి వెళ్తుంది. ఎక్కడున్నారు? ఏ హాస్పిటల్లో ఉన్నారు? రేయ్, నువ్వెవరా చెప్పడానికి? నా ముందు నిలబడే హక్కు కూడా లేదు నీకు. తాళి కట్టే కదా, తీసుకెళ్ళు. అసలు నీకెంత ధైర్యం ఉంటే మీరు తీసుకొని ఇంటికి వస్తావే? నడు నడు బయటికి, నడు బయటికి. ఆమె మీద చెయ్యేస్తే మర్యాదగా ఉండదు. ఏంట్రా, ఏం చేస్తావురా? ఓ, ఏం చేస్తావు? అయ్యో, ఆగు. ఏంటండి, పోలీస్ స్టేషన్ నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కరూ నా మీద చేయి చేసుకుంటున్నారు. నా సంగతి తెలీదు. ఊరికే ఎందుకు పడాలి? ఏం చేస్తావురా? నిన్ను ఇప్పుడే చంపి నేను జైలుకి వెళ్తాను. అది వద్దు. అది నా మాట విను. వద్దు, ఆగు. అది ప్లీజ్. అయ్యో, ఆగండి బాబు. ఎందుకు ఆగండి. కొట్టుకుంటున్నారు? అది ఆగు. అది ఆగు. కొట్టొద్దు. ఆగండి. అయ్యో, అయ్యో. ఆగండి. ఆగు బాబు. ఆగండి. చెప్పండి. ఆగు. ఆగు బాబు. అది రారా. ఆగాది. ఇప్పటికే జరిగింది చాలేదా? వీణ్ణి తీసుకొచ్చి గొడవ చేయాలని చూస్తున్నావు. ఇలాంటి రౌడీని చేసుకుని వెళ్ళిపోయావు కదా. ఇంకా ఈ ఇంటితో నీకు సంబంధం ఏంటి? వెళ్ళు. వెళ్ళు. రేయ్, హౌ డేర్ యూ? మళ్ళీ ఎందుకు వచ్చావరా? నిన్ను పిల్లకోడా, ఇంట్లో వాళ్ళకి నా మీద కోపం ఉండడంలో అర్థం ఉంది. నీకెందుకురా నా మీద కోపం వస్తుంది? చూసావా? వీడు ఎలాంటి రౌడీని అర్థమైందా? అసలు నాలో లేంది వీళ్ళు ఉన్నది ఏంటి? చదువా, ఆస్తా, అంతస్తా, మంచి జాబా? అసలు ఏం చూసుకొని వీటితో వెళ్ళావు? ఆర్ యు మ్యాడ్? మైండ్ యువర్ టంగ్. మైండ్ యూ టంగ్ ఏంట్రా? ఏంట్రా? ఏం చేస్తావు? ఏం చేస్తావురా? తబ్బో, వీడితో మనకేంటి? మీరు కాటియండి. ఏయ్, ఏంటి నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నా? నేను అసలు నిన్ను మనుషులు లెక్కలోకి వేయలేదు. నీకేంట సమాధానం చెప్పేది? నేను అర్జెంటుగా వెళ్ళి మా నాన్న చూడాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూడు 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 చూడు. అసలు నువ్వు చేసిన పనికే మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. నీ వల్ల ఇలా అయింది. ఇంకా నీ మొహం చూస్తారనుకున్నావా? అది మా పర్సనల్ విషయం. నీకేం సంబంధం లేదు. చూడు, ఇప్పటికైనా ఛాన్స్ ఉంది. నేను నీకొక గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాను. ఆ తాడు తీసిపడేసి వచ్చేసాయి. నేను నీ మెళ్ళో బంగారు పుస్తలున్న తాళి కడతాను. ఇదంతా ఇక్కడే మర్చిపోయి హ్యాపీగా కెనడా వెళ్ళిపోదాం. కమన్, వెళ్దాందా? వచ్చింది. నువ్వు రాకముందు ఈ ఇంట్లో నేను యువరాణిలా పెరిగాను. నువ్వు వచ్చాకే గొడవలన్నీ మొదలయ్యాయి. నీ వల్లే నేను ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. నీ గురించి ఎంత చెప్పినా మా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. నీ మూలంగా నా ఇంట్లో నేను పారాయిదాన్నయ్యాను, క్యారెక్టర్ లేనిదాన్నయ్యాను. నా ఇంటి నుంచి నేను దూరం అయ్యాను, మా నాన్నకి దూరం అయ్యాను. ఆయన ప్రాణం ఎదుకొచ్చింది ఇప్పుడు. దీనంతటికీ కారణం నువ్వేరా.
నీ దరిద్రపు గొట్టు పాదం ఎప్పుడైతే మా ఇంట్లో పెట్టావో అప్పుడే మాకు దరిద్రం చుట్టుకుంది. పోరా పో. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. ఏమండి వీటితో మాట్లాడండి. మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి మీ నాన్నగారిని చూడాలి. పదండి. వెళ్ళవే వెళ్ళు. ఛే! ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తుందండి. గొప్ప లైఫ్ మిస్ అయిపోతుంది. అది తెలుసుకోదేంటి? స్టూపిడ్. ఛే! రే కన్నా ఆగరా. నేను చెప్పింది నిజమో కాదో విని అడుగు. ఏంటి అది? అందరూ అనుకుంటుందేరా. ఏంటది? అయినా మీ వదిన మీ అన్నయ్యని మీ ఫ్యామిలీని అసహించుకుని వెళ్ళిపోయిందంట కదా. ఎవరు ఆ మాట అండి? అందరూ అదే అనుకుంటున్నారని చెప్పాను కదా. ఎవరు అందరూ? చెప్పు తెగుద్ది. ఎన్ని చెప్పులున్నారా నీకు? పోరా. మీ ఇల్లు చూడగానే ఆ ఇంట్లో అసలు మనుషులు ఉంటారా అని డౌట్ వచ్చి ఉంటుంది. మీ నాన్న తాగుడు చూశాక అది ఇల్లో బారో అర్థం కాక పారిపోయి ఉంటుంది. చెప్త బాగుడు బాగితే మొక్క పగులుతో చెప్తున్నా వదులు. నిజం చెప్పు, నీకెందుకు అంత నిజం సీరియస్ అవుతావు? అంత కోపం వస్తుంది? రైలు, రేయ్, రేయ్, అలా, అలా. రేయ్, మీద కొట్టుకోకుండా, వదిలేయ్, నిన్ను, వదిలేయ్. ఎందుకురా వాణ్ణి కొడుతున్నావు? ఎంతమందిని కొట్టావు? వెళ్ళి మీ వాళ్ళని అడుగు. మళ్ళీ మీ వదిన మీటికి రాదనే చెప్తారు. పోరా. చూడండి, అదంతా అబద్ధం. మా అన్నయ్య వదిన కలిసే వెళ్లారు, కలిసే వస్తారు. మా వదిన చాలా మంచిది, తప్పకుండా వస్తుంది. చూస్తూ ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. మా నాన్న ప్రతాప్ గారిని అడ్మిట్ చేశారు కదా, ఎక్కడున్నారు? ఐసీలో ఉన్నారు. లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అత్తయ్య. నాన్న 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 నేనొచ్చాను నాన్న. నేనొచ్చాను నాన్న. అమ్మా 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 నాన్న. ఎవరే నువ్వు? ఎందుకు వచ్చావు? నీకు మాకు ఏంటి సంబంధం? అమ్మా అలా పిలవకు. నా భర్త పులిలాగా ఉండేవాడు. ఇవాళ నువ్వు చేసిన పనికి ఆయన లోపల ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఎవరేమైపోతే నీకేంటనుకుని వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు ఆయన ఏమైపోతే నీకెందుకు? మళ్ళీ నీ నీడ కూడా ఆయన మీద పడనివ్వకు. వెళ్ళు. అమ్మా ఇంత దూరం వస్తుందని అనుకోలేదమ్మా. అసలు వద్దు, ఇంకేం చెప్పద్దు. పోలీస్ స్టేషన్లో నువ్వేం మాట్లాడావో తెలుసు. మీ నాన్నని ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టావో తెలుసు. ఎంత ధైర్యమే నీకు? పెళ్లికి పిలిచిన బంధువులందరి ముందు పరువు పోయి ప్రతిష్ట పోయి కన్న కూతురే మోసం చేసిందన్న నిజాన్ని తట్టుకోలేక గుండె పగిలి ఈ పని చేశాడే. ఇంకా తిరిగొచ్చి ఆయన మాకు దక్కకుండా చేస్తావా? వెళ్ళవే, వెళ్ళు. ఏంటమ్మా ఇది? ఐసీయూలో సీరియస్ పేషెంట్స్ ఉంటారు, ఇలా అరుస్తున్నారేంటి? ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోండి, కాస్త సైలెంట్ గా ఉండండి. సారీ సిస్టర్. ఎంతో ఖర్చు పెట్టారు, ఎన్నో ఏర్పాట్లు చేశారు. నా కూతురు పెళ్లి అందరికన్నా గొప్పగా చెయ్యాలని ఎన్నో కలలు కన్నారు. రాత్రికి రాత్రి మా ఆశలన్నీ ముక్కలు చేశావు కదే పాపిష్టిదానా. నా భర్తకి ప్రాణగండ తేవడానికే నిన్ను కన్నామా? నాన్నకిలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదమ్మా. ఆపో. ప్రతిరోజు రాత్రి డ్రైవర్కి అన్నం పెడుతుంటే నా కూతురు ఎంతో గొప్పదో అనుకున్నాను. కానీ ఇలాంటి పని చేస్తావని ఏమాత్రం ఆలోచించలేకపోయాను. వద్దు, ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే నీ వల్ల నా కుటుంబానికి వచ్చిన మచ్చ చాలు. నీ మొహం చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. వెళ్ళు. అమ్మా ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా. నేను చెప్పేది వినమ్మా. నేను నీ కూతుర్నమ్మా. ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయకపోతే మరి ఇదేంటే?
ఇదెలా నీ మెళ్ళోకొచ్చింది? అంగరంగ వైభవంగా పెళ్లి చెయ్యాలని ఏర్పాట్లు చేస్తే నచ్చిన వాడితో లేచిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నావు కదే, ఇంకా ఏ తప్పు చేయలేదనంటావేంటే? అదయ్య, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. వదినా, ఒక్కసారి నాన్నని చూస్తాను వదినా. వద్దు. నీ మొహం చూస్తే ఆయన ప్రాణమే పోతుంది. అది కూడా జరిగితే గాని వెళ్ళవా? నీ తాళి కోసం నా తాళి తెంచేస్తావా? చెప్పవే, చెప్పు. హారిక, మళ్ళీ ఇది నా కంట పడకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. నేను చూసుకుంటాను అత్తయ్య. వదినా, మహా, వదినా, ఇలా రా. నాన్న, రా. నాన్న. వదినా, నువ్వైనా నేను చెప్పేది వినోదినా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవదినా. ఇప్పుడే చెప్తావు మహా, ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? మావయ్య గారి గౌరవ మర్యాదలన్నీ పోయి చివరికి ఈ స్థితిలో ఉన్నారు. నేను నీకెంత సపోర్ట్ చేశాను, ఒక్క మాటైనా నాతో చెప్పావా? అదంతా నేను నీతో చెప్పాను వదినా. కానీ కానీ ఇప్పుడు నాన్నని చూసి వెళ్తాను ప్లీజ్. వద్దు మహా, అది ఇప్పుడు ఎవరికి మంచిది కాదు. ఈ పరిస్థితిలో నువ్వు కాస్త దూరంగా ఉండటమే మంచిది. నేనే తప్పు చేయలేదు వదినా. నేను తప్పుల గురించి మాట్లాడలేదు.